శివలింగార్చన. కాబట్టి అటువంటి శివలింగార్చన ఇడ శ్రావణ మాసం ప్రతినిత్యం రోజు ఉదయము శివుడికి రుద్ర నమక చమకంతో విశేషంగా రోజు పంచామృతాలతో శివుడికి నమక చమక మంత్రంతో నిత్య రుద్రాభిషేకము, అదేవిధంగా 108 బిల్వ అష్టోత్తర నామాలతోని త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం మేక బిల్వం శివార్పణం. అంటే ఒక మారేడు దళం పెడితే 3 జన్మ లోపల చేసినటువంటి కర్మఫలం కూడా శాంతించి ఈ క్షణం ఆ పరమేశ్వర అనుగ్రహంతో మనస్తృప్తి, ఆయు, ఆరోగ్యం అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అన్నట్టు. అటువంటి ఒక 3 దళాలని, పత్రి దళాలను ఓం నమ శివాయని శివుడి మీద పెట్టడం వల్ల యముడి చేతులు జిక్కకపోవడమే కాకుండా సకల కార్యాలు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించేటటువంటి పరమశివుడు అన్నట్టు. అలాంటిది 40 శ్రావణ మాసం నెల రోజుల పాటుగా ప్రతినిత్యం ఉదయం శివుడికి రుద్ర నమక చమక మంత్రంతో శివుడికి రుద్రాభిషేకము, మృత్యుంజయాభిషేకం చేసి 108 నామాలతోని విశేషంగా బిల్వార్చన చేసి ప్రత్యేకించి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతినిత్యం అందజేయడం జరిగింది అన్నట్టు. ఆ 41 రోజుల పాటు చేసినటువంటి కార్యం నేడు అఖండ పుష్పాలతోని దినం 108 దినాలు పెట్టి ఇప్పుడు అఖండంగా అంటే ఇంత అంత లెక్కలేవి. 1,00,000 ఉండొచ్చు, 1,00,00,000 ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు, అనంత ఎంతనన్నా ఉండొచ్చు. అంతటి బిల్వ దళాలతో మళ్ళా 108 నామాలు చదివి ఆ పరమేశ్వరుని స్మరిస్తూ మౌన దీక్షతో స్మరిస్తూ ఆ పరమేశ్వరునికి పెట్టడం వల్ల మంత్రం చదివిన దానికి 100 రెట్లయితే మౌనంతో చేసేటటువంటిది 1000 రెట్ల ఫలితం ఉంటుంది అన్నట్టు. ఆ భగవంతుని యొక్క నామాన్ని మనసారా ఉచ్చరించుకుంటూ అనంతమైన పుష్ప బిల్వ దళాలతోని విశేషంగా శివుడికి శివలింగార్చన చేయడం జరిగిందన్నట్టు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా రకరకాల పూజలు చేస్తారు, కానీ మనం చేసేటటువంటి పూజ ఎక్కడ కూడా జరగదన్నట్టు. ఈ విధంగా అఖండ పుష్ప బిల్వ దళాలతో విశేష శివలింగార్చన ఎవరు చేయరు. 1,00,000 బిల్వార్చన చేస్తారు, 1000 బిల్వార్చన చేస్తారు, 108 బిల్వార్చన చేస్తారు. కానీ మన అనంతమైంది ఇంత అంత అంతు లేదు. మనది ఎంత అంటే ఇంత చెప్పడానికి లేదు. అఖండం ఇంత అంత వేల గట్టలేకుండా ఆ పరమేశ్వరుడు కూడా ఇచ్చేటటువంటి ప్రతిఫలం కూడా ఇంత అంత మనకు చూపించాడు. కాబట్టి మనం కూడా భగవంతునికి ఇచ్చేటటువంటిది ఇంత అంత అని వేల చెప్పలేకుండా అఖండంగా మనము మారేడు దళాలతోని పువ్వులతోని ఆ పరమేశ్వరుణ్ణి పూజించి ఆయన యొక్క నామ సంకీర్తన, పరమేశ్వరుడికి 16 షోడశోపచారాలు ఎంత ముఖ్యమో అలా నామ సంకీర్తన కూడా అంతే ముఖ్యం. షోడశోపచారాలు పూజ అంటారు. పూజ అంటే ఏమది అంటే ఆ స్వామివారికి ధ్యానం చేయడం మొదలు, ధ్యానం చేసిన తర్వాత ఆహ్వానం అంటే రండి అని పిలవడం, పిలిచిన తర్వాత ఏం చేయడం కూర్చోండి అని చెప్పడం, చెప్పిన తర్వాత కాళ్లకు నీళ్ళు ఇయ్యడం, అరిఘ్యం అంటారు దాన్ని. అస్తయో అరిఘ్యం, పాదయో పాద్యం అంటారు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం. తర్వాత అస్తయో అరిఘ్యం అంటే స్వామివారికి చేతులకు నీళ్ళు ఇవ్వడం. ముఖే ఆచమనీయం అంటే తాగడానికి నీళ్ళు ఇవ్వడం. తర్వాత ఆ స్వామివారికి స్నానం చేయించడం, స్నానానికి నీళ్ళు ఇవ్వడం. తదనంతరం ఏమది మనం ఎట్లయితే వస్త్రాలు వేసుకుంటామో పరమాత్మని కూడా వస్త్రం ఇవ్వడం. వస్త్రం ఇచ్చిన తర్వాత మనమైతే ఏదైతే ఆభరణాలు ధరిస్తామో అవి యజ్ఞోపవీతం అంటారు, ఆ ఆభరణాలు ధరించడం. తదనంతరం ఏమది మనమైతే భస్మాధారణ బొట్టు గంధం ఎట్లా పెట్టుకుంటామో పరమాత్మని కూడా అట్లే భస్మం, తర్వాత గంధం, కుంకుమ, హరిద్రా కుంకుమ, తర్వాత రుద్రాక్షలు అలంకారమైన ఆభరణం తర్వాత పుష్పం తర్వాత పత్రం తర్వాత ధూపం తర్వాత దీపం తర్వాత నైవేద్యం మనం భోజనం చేసినాక సోప్ ప్యాకెట్లో ముక్తాము. పరమాత్మను కూడా అలాగనే తాంబూలం అంటారు. తాంబూల దక్షిణ తాంబూలం తర్వాత మంగళ నీరాజనం అంటే హారతి అన్నట్టు. స్వామివారి ఉన్నటువంటి మంచి ఎనర్జీని మనకు సమృద్ధి ప్రాప్తించాలని చెప్పేసి నీరాజనం, మంగళ నీరాజనం. తర్వాత ఆత్మ ప్రదక్షిణ, తర్వాత రాజోపచార సేవ, క్షమ ప్రార్థన, స్వామివారికి స్మరించడం. ఇది పూజ యొక్క లక్ష్యం అన్నది. పూజ అంటే 16 షోడశోపచారాల లోపల చేసేటటువంటిదే పూజ. అంటే ఎవరైతే అతిథికి ఇంటికి వస్తే ఏ విధంగా మర్యాద చేసి వాళ్ళ నుండి మనం ఏదైతే ఆశిస్తామో దాని ప్రతిఫలం ఎట్లా పొందుతామో ఆ భగవంతుని కూడా పూజించడం కూడా అటువంటిది అన్నట్టు. ఆయన 16 షోడశోపచారాలు చేసి తండ్రి సద్బుద్ధిని, సద్జ్ఞానాన్ని, సద్భక్తిని ప్రసాదించు అని అప్పుడు స్మరించే ఆ భగవంతుడు మనకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తారన్నట్టు. 16 షోడశోపచారాల లోపల రాజోపచార సేవలు అనేటువంటి చాలా విశేషమైనవి. రాజోపచార సేవలు అంటే ఛత్రం, చామరం,
బీజం, నృత్యం అంటే ఆట ఆడడం నృత్యం, గీతం అంటే పాట పాడడం, వాయిద్యం ఆందోళీకరణం, అశ్వారోహణం, గజారోహణం, సింహారోహణం అంటే ఆ స్వామివారికి నృత్యం చేయడము, నాట్యం చేయడము, అదేవిధంగా నంది పైన ఊరేగించడం, ఇవన్నీ 16 షోడశోపచారాల్లో లాస్ట్ రాజోపచార సేవలు విశేషమైనటువంటి మనం అన్ని సంపూర్ణంగా నృత్యం చేసినాం, గీతం చేసినాం, వాయిద్యం చేసినాం, ఆలాపన చేసినాం, స్మరించడం, దర్శనం చేసుకున్నాం. కాబట్టి ఆ పరమాత్ముని యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి మనం ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్య ప్రతిఫలంగానే మనం ఈ స్థలం లోపల, ఈ ప్రాంతం లోపల కూర్చున్నాం. అందరు కూర్చోవాలంటే కూర్చున్నారా? కూర్చోలేదు. కాబట్టి మనం ఏదో జన్మలు చేసినటువంటి పుణ్యఫలంగానే మనం ఇక్కడికి రావడం జరిగిందన్నట్టు. అంతటి గొప్ప కార్యం. ప్రతినిత్యం కూడా విశేషంగా శ్రావణ మాసం నెల రోజులు రుద్రాభిషేకం అంటే 16 షోడశోపచారాలు చేసి విశేషంగా శివుడికి రుద్రాభిషేకం జరుగుతుంది. కాశీ, తిరుపతి, అయోధ్య భారతదేశం అంతా చుట్టూ తిరిగినా కూడా ఏడ చేసిన 15-20 నిమిషాల్లో నీ పూజ అయిపోతుంది. కానీ విశేషంగా మనము భక్తుల శ్రేయస్సు కోరుతూ ఆ పరమాత్ముని యొక్క సంపూర్ణమైన దివ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పంతో ప్రతినిత్యం కూడా శ్రావణ మాసం నెల రోజుల పాటుగా విశేషంగా స్వామివారికి రుద్రాభిషేకము, బిల్వార్చన చేయడం జరిగిందన్నట్టు. ఆ బిల్వార్చన లోపల పాల్గొనడం కూడా పూర్వజన్మ పుణ్య సుకృతం ఉంటేనే పాల్గొంటారు. రారా అంటే అందరు రారు, పోపు అంటే అందరు పోరు. కాబట్టి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకే ఇటువంటి భక్తి కార్యాలు, దైవ కార్యాలు, ఆ పరమేశ్వరుని అనుగ్రహాలు కృపా కటాక్షాలు పొందుతారు అన్నట్టు. అందరికి కావాలంటే అందరికి జరగదు. 7 రోజుల పాటు చాలా ఊర్ల మంది భక్తులు వచ్చారు, చాలా ఊర్ల మంది భజనలు చేసేది. కానీ ఆ సంపూర్ణమైన తీర్థ ప్రసాదం ఎవరికి దొరికిందంటే మీకే దొరికింది. అది మీకు ఎట్లా దొరికిందంటే మీరు పూర్వజన్మ లోపల చేసుకున్నటువంటి రుణం బాకీ ఉన్నది, పైసలు ఆ బాకీ ఉన్న ప్రతిఫలంగానే మీరు రావడం. ఇటువంటి కార్యం లోపల కూడా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే తప్ప ఈ గట్టు ఎవరు పరమాత్మను గట్టుకు రావాలంటే ఎట్లుంటుంది? పూర్వజన్మ పుణ్యం ఉంటేనే వస్తుంది. అది ఉట్టిగా అయితే రమ్మంటారు అంటారు. అక్కడ పెండలు కూర్చోంటే ఊరికే కూర్చుంటావా? కూర్చోవు కదా, దోమలు వస్తాయి అంటారు. కానీ ఆ పరమాత్మని నేను కూసబెట్టిండు. కూసోవు అని చెప్పంగా నువ్వు కూర్చోడానికి నువ్వు పెద్ద ఇది కాదు. నేను ఇక్కడ కూర్చుంటే నేను పెద్ద ఇది కాదు. పరమాత్మ నాకు ఇక్కడ కూర్చునే స్థానం ఇచ్చింది, నీ కాడ కూర్చునే స్థానం ఇచ్చింది. కాబట్టి ఇటువంటి దైవ కార్యాల లోపల నామస్మరణ చేయడం వల్ల కలియుగే నామస్మరణ అంటే కలియుగము లోపల ఎంతెంత నామస్మరణ చేస్తే అంతంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎంత చేసినోనికి అంత ఉంటుంది. చేసుకున్నంత మాదేవ. నువ్వు శివ అని గంట సేపు చేస్తే నీ గంట ప్రతిఫలం గంట ఉంటుంది. పూర్వజన్మలను ఏం చేయాలో భగవంతుడు నీకు చేస్తాడు. అరే వాడు చేస్తాడు, చేసినోడు మంచిగా, నేను మంచిగా అంటే బరాబర్ వాని కర్మ వానికాడ బాజాప్తున్నది. వాడు ఇప్పుడు కలియుగే అన్యాయంకు కలియుగం ఉన్నది అన్నట్టు. ఈ కలియుగంలో ఎవడైతే అన్యాయం చేస్తారో వాడు సుఖపడడం చాలా విశేషం. ఎవడైతే భక్తి ప్రపత్రతో సత్యంతో ఎవడైతే ఉంటాడో వాడికి ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఆ కష్ట ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. రామచంద్రుడు 14 ఏళ్ళ వనవాసం చేసిన తర్వాత ఏమైండు? రాజ్యమేనడు, రాజ్య పరిపాలన చేసిన పేరు చిరస్థాయిగా నిలిచింది అన్నట్టు. అదేవిధంగా సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పుడు కూడా వినాలి. ఈ కలియుగం లోపల సత్యం, ధర్మం లేదు. అన్యాయం మంచిగా చెప్పారే 11 రోజులు మంచిగా శివునికి మొక్కురా, చెంబె నీళ్ళు పోసి మారేడు పత్రి పెట్టి నీకు రోగం పోతుందంటే ఓడినట్టు. ఎదురపై నీకు ఇన్ని పైసలు కావాలి, పెద్ద కథ చేయాలంటేనే వాడు ఇంటాడు. కాబట్టి ఆ ఇంటినే వాడికి తృప్తి చేస్తేనే వాడికి కర్మ మనకి శాంతి ఇస్తుంది. కానీ కలియుగం లోపల న్యాయం లేదు. కాబట్టి న్యాయంగా ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు లేకపోయినా ఇంకా ముందుకైనా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థలం చాలా విశేషమైనటువంటిది. ఇది డబ్బులు లేక, ధనం లేక, ధాన్యం లేక, దీన్ని ప్రచారం చేసేవాళ్ళు లేక ఇది ఒక గోశాల, పశువుల చెట్టు, ఒక గట్టు గుట్టలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది 1,000,000 శాలిగ్రామ లింగాలు. నీయాసంటోళ్ళు అందరూ పూర్వం అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా గంగరాళ్ళు మనిషికి 108 చొప్పున గంగరాళ్ళను, గంగ లోపల పారని శుద్ధి పవిత్రమైనటువంటి గంగరాళ్ళు, గంగ పవిత్రమైన దానికంటే పవిత్రమైన ఇంకా ఏది ఉండదు. కాబట్టి ఆ గంగల లోపల పవిత్రమైనటువంటి శివలింగాలను, గంగరాళ్ళను తీసుకొచ్చి శివ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ అని జపం చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి గంగరాళ్ళను ఇక్కడ 1,000,000 శాలిగ్రామ లింగాలకు ప్రతిష్ఠించడం జరిగింది. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ అని నామతోటి జపం చేసి ఆ జప సంఖ్యను కూడా ఇక్కడ ఈ కట్టల మధ్యస్థానం లోపల నిక్షిప్తం భూమి లోపల స్థాపితం చేయడం జరిగింది. విశేషమైనటువంటిది ఏమంటే భూప్రాస్తారము, మేరు ప్రాస్తారము అని శ్రీచక్రానికి ఉంటాయి అన్నట్టు. భూప్రాస్తారము, మేరు ప్రస్తారము, కైలాస ప్రాస్తారము అని ఉంటాయన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు భూప్రాస్తారంలో ఉన్నాయన్నట్టు. 1,000,000 శివలింగాలు కూడా భూప్రాస్తారం. ఒక్కసారి కట్టకు తల వంచి నమస్కారం చేస్తే 1,000,000 లింగాలకు దర్శనం చేసి
అష్టలింగాలు అరుణాచలం లోపల రమణ మహర్షి ఆనాడు ప్రతిష్ట చేసి, కానీ అది వన్యకి ఎక్కలేదు. ఎప్పుడెక్కింది వన్యకు అంటే గత 3-4-5 సంవత్సరాల నుంచి అది జనాలలో ప్రదేశం. ఆ రమణ మహర్షి చేసినటువంటి చాలా తపస్సు చేసి ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఇన్ని ఏళ్ల దాకా కూడా బయటికి రాలేదు, కొన్ని ఏళ్ల దాకా కూడా జనాలకు తెలియలేదు. అరుణాచలం అంటే ఏమో ఇప్పుడు ఈనాడు ఆయన యొక్క తపస్సు ఫలితం పక్వమైంది కాబట్టి ఈనాడు భారతదేశం మొత్తం అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ చేస్తే రోగాలు విషాచాలు బాగా జనాలు తిరుపతి కాశీ కంటే ఎక్కువ అయింది. అలాంటి అష్టలింగాలు మన దగ్గర కూడా ఉన్నాయి అన్నట్టు. అష్టలింగాలు ఏమంటే ఇంద్రలింగం, ఇంద్రుడు పూజించినటువంటి ఇంద్రలింగం. మనకి ఈ స్థానంలో కూర్చున్నామంటే మనకు రక్షణ చేసేటోడు, మన ముట్టియ మీద జాగిరి కాదు, ఇంకోటి ఇక్కడికేం చూడొస్తాడు, అక్కడికేం చూడొస్తాడు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఎవరి పర్మిషన్తో ఉన్నాం, ఎవరి అనుగ్రహంతో ఉన్నామంటే అష్టదిక్పాలకుల యొక్క పర్మిషన్తోనే మనం ఈ స్థానం లోపల ప్రశాంతంగా కూర్చున్నాం. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి 8 దిశలను 8 మంది దేవతామూర్తులు నివసిస్తూ ఉంటారు. ఇంద్రుడు మధ్యలో, ఆగ్నేయం అగ్ని, యముడు ఉత్తరం దక్షిణంలో, నైరుతి వాయువ్యం కుబేరుడు, ఈశాన్యం 8 దిక్కులను 8 మంది దేవతామూర్తులు నివసిస్తారు అన్నట్టు. ఆ 8 మంది దేవతామూర్తులు పూజించినటువంటి లింగాలే అరుణాచలంలో ఉన్నాయి. ఆ లింగాలే మన దగ్గర ఉన్నాయి. ఏమది అంటే మధ్యస్థానం లోపల ఉన్నది ఇంద్రలింగం, ఇంద్రుడు పూజించినటువంటి లింగం. ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడు పూజించినటువంటి లింగం. యమధర్మరాజు పూజించినటువంటి లింగం యమలింగం. నైరుతి లింగం అంటే నైరుతి ఆ దిశయందు స్థానాధిపతి పూజించినటువంటి లింగం నైరుతి లింగం. తర్వాత వరుణలింగం అంటే వానదేవుడు పూజించినటువంటి లింగం వరుణలింగం. అదేవిధంగా వాయుదేవుడు పూజించినటువంటి లింగం వాయువ్యలింగం. కుబేరుడు పూజించినటువంటి లింగం ఉత్తరలింగం. ఈశ్వరుడు పూజించినటువంటి లింగం ఈశాన్యలింగం. ఆ 8 లింగాలు ఒకే స్థానం లోపల ఉండడం, భూప్రాస్థానం భూమి లోపల 1 శాలిగ్రామ లింగాలు ఉండడం, దానిపై ఆ పరమేశ్వరుని యొక్క రూపం ఉండడం చాలా విశేషం అన్నట్టు. ఈ ప్రాంతం చాలా గొప్పది, కానీ దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత ఆ రమణ మహర్షి ఏ విధంగా చేసినటువంటి ఆయన తపశ్శక్తితోని ఈనాడు ఎట్లొచ్చిందో, మనం చేసినటువంటి స్వామీజీ గారి తపస్సుతోని ఇది కూడా సంపూర్ణమైన మంచి భవిష్యత్తుతోని మన అందరి భక్తులకు కోరికలు కొంగు బంగారంగా నెరవేర్చేటటువంటి క్షేత్రం అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి శ్రీశాద్రినాథ హరిహర మహాక్షేత్రం అంటే భారతదేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఒకే శేషశైలం మీద బ్రహ్మ గుడి లేదంటారు. మన దగ్గర బ్రహ్మకు కూడా గుడి ఏర్పాటు చేసే సంకల్పంతో శ్రీగిరి శేషాద్రినాథ మహాక్షేత్రం అని అక్కడ దేవతామూర్తికి ఉంచడం జరిగింది. అదేవిధంగా శనీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ, సూర్యపుత్రుడు. అందరి దగ్గర శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి యోలు సూర్యునికి తండ్రి యోలు అంటే శనీశ్వరుడు, కాబట్టి ఆయన యొక్క పుత్రుడే ఇక్కడ శనీశ్వరుడు, శని భగవాను ఉన్నాడు. ఆయన పక్కకు 9 మంది నవగ్రహాలు, పంచవృక్షాలు ఉన్నాయి. ఆ పంచవృక్షాలకు శనీశ్వరుడికి నవగ్రహాలకు కలిపి ప్రదక్షిణ చేస్తే సంపూర్ణమైన మనశ్శాంతి, గ్రహశాంతి కూడా కలుగుతుంది. కాబట్టి ఆ శనీశ్వరుణ్ణి దర్శించడం కూడా చాలా శ్రేష్టమైనది. ఆయన యొక్క అనుగ్రహంతో కూడా అన్ని ఆయురారోగ్యమే కాకుండా సకల కార్యాలు కూడా శాంతియుతంగా ముందంజలు నడిపించాలంటే నవగ్రహాలు శనీశ్వరుడి యొక్క స్థానమే గొప్ప, కాబట్టి ఆయనను దర్శించడం కూడా చాలా విశేషం. ఆయన ఈ స్థానం లోపల ఉండడం, అదే పక్కకు కోనేరు ఉండడం కూడా చాలా అరుదు. ఇది మహా గొప్ప క్షేత్రంగా విరాజలేటటువంటి మహాస్థానం. బోలా శంకర భగవాన్ పార్వతీపతే మంచిగా శ్రద్ధతో ఉన్నారు కదా. ఎక్కడంతా దేశం తిరిగి లాడితే దేవుడు దర్శనం కాకుండా డైరెక్ట్ రావాలి, దేవుని పానం ఉన్నప్పుడు వచ్చి తలకాయ పెట్టాలి అంతే. ఇప్పుడు శ్రీశైలంలో పోతే లైన్ అంటే అప్పుడు జనానికి అప్పుడు ఆ దేవుడే గొప్ప, ఇప్పుడు జనానికి మన ప్రాణం జీవుడే దేవుడు అంటున్నా. మన జీవుల్లో దేవుడు ఉంది కాబట్టి